రానున్న లోక్సభ ఎన్నికల్లో మళ్లీ ప్రధాని మోదీ గెలిస్తే దేశానికి ఇవే చివరి ఎలక్షన్లు అవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అభిప్రాయపడ్డారు. బీజేపీ మరోసారి విజయం సాధిస్తే మోదీ నియంతృత్వం వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని అన్నారు. రష్యాలో పుతిన్ పాలించినట్టుగా ఇక్కడ కూడా మోదీ ప్రభుత్వం ఉండాలని బీజేపీ కోరుకుంటుందని ఆరోపించారు. ఒడిశాలోని భువనేశ్వర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మోదీని ఓడిస్తేనే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. మోదీ మళ్లీ గెలిస్తే దేశ ప్రజలు వేసే చివరి ఓటు 2024 సార్వత్రిక ఎన్నికలే అవుతాయన్నారు. ప్రతి ఒక్కరికి నోటీసులు ఇస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆ భయం వల్లే కొంతమంది ఇండియా కూటమి నుంచి మరికొందరు పార్టీ నుంచి వెళ్తున్నారన్నారు. ఇదే మీకు చివరి అవకాశం, ఓటు వేయండి. దీని ద్వారా మోదీ గెలిస్తే ఓటింగ్ ఉండదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేయాలనుకుంటున్నారని, తాను మొహబ్బత్ కి దుకాన్ ప్రారంభించానని చెప్పారని గుర్తు చేశారు. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్లు నఫరత్ కి దుకాన్ కు తెరదీశారని ఆరోపించారు. ఈ కారణంగానే మీరు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్లకు విషపూరితమని, అవి మన హక్కుల్ని అరుస్తున్నాయన్నారు.